కర్ణాటక ముఖ్యమంత్రిగా జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని కన్నడ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. 8 నుంచి 10 మంది మంత్రులతో శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన జూన్ 18 తర్వాత మిగిలిన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానానికి వైఎస్ షర్మిల పేరును పరిశీలిస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బెంగళూరులోని విధాన సౌధలో కాంగ్రెస్ శాసనసభాపక్ష భేటీ జరగనుంది. అందులో శాసనసభాపక్ష నేతను అధికారికంగా ఎన్నుకోనున్నారు. అయితే ఇదంతా నామమాత్రమే అని, తదుపరి సీఎం డీకే శివకుమారే అని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ పార్టీ ఆదేశాల మేరకు బెంగళూరు చేరుకుంటున్నారు. ఇవాల్టి సీఎల్పీ సమావేశం అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. శుక్రవారమే డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఢిల్లీలో అధిష్టానంతో భేటీ అయ్యారు. కేబినెట్ కూర్పు వంటి అంశాలపై డీకే చర్చించగా తన కుమారుడితో పాటు మద్దతుదారులకు ప్రభుత్వంలో పదవులపై సిద్ధరామయ్య చర్చించారు.